హాయ్! అందరికీ నమస్కారం. మోమోస్ చేసినప్పుడు రెడ్ చిల్లీ చట్నీలో బావుంటాయని చెప్పాను గదా! ఆ రెడ్ చిల్లీ చట్నీ ఎలా చేద్దామో చూద్దాము. ఒక 5, 6 స్పూన్ల గడ్డ పెరుగు తీసుకోవాలి. గడ్డ ఉండకుండా మనము విస్కర్‌తో కొంచెం పల్చగా చేసుకోవాలి. ఆ పల్చగా చేసుకున్న దాంట్లో ఒక 15 రెడ్ చిల్లీసు, ఒక 4, 5 రెబ్బలు చింతపండు, ఒక స్పూను బెల్లం తీసుకొని ఇప్పుడు మనం పల్చగా చేసుకున్న పెరుగుని దీంట్లో పోసి నానబెట్టుకోవాలి. ఇలా 1 ఆర్ 2 అవర్స్ నానబెట్టుకోవచ్చు. అయ్యో! మర్చిపోయినా 1 అవరే నానబెట్టాలని ఏం లేదు. 1 అవర్ మాత్రం కంపల్సరీ. 1 అవర్ తర్వాత ఎక్కువైనా ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ నానిన తర్వాత దాన్ని తీసి జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ జార్‌లో నుండి తీసేటప్పుడు బెల్లం కరిగిపోతుంది. మంచిగా పెరుగు ఈ రెడ్ చిల్లీకి మంచిగా అబ్జర్వ్ అయిపోయి ఇప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. మంచిగా అనిపిస్తుంది కదా! దీన్ని మిక్సీ పట్టుకుందాము. దాన్ని పడేయొద్దు. మిగిలిన పెరుగుంది కదా! దాన్ని పడేయకుండా పక్కన పెట్టుకొని మిక్సీ పట్టేటప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టే ముందు 5, 6 ఎల్లిగడ్డ రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చిది బావుంటుంది. చూడండి గట్టిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం యాడ్ చేస్తున్నా. రాక్ సాల్ట్, దొడ్డు సాల్టే తీసుకోవాలి. ఏ చట్నీ చేసినా బావుంటుంది. టేస్ట్ బాగొస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం దీన్ని పోపు చేసుకోవాలి. పోపు చేసుకోవడానికి మనము స్టవ్ అంటించేసుకొని ఆయిల్ ఏసి ఎల్లిగడ్డ, జీలకర్ర లైట్‌గా కచ్చపెచ్చ దంచి పెట్టుకోవాలి. దాన్ని పోపులో వేసుకొని ఒక చిటికెడు ఇంగువ, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని మనము పోపు చేసుకోవాలి. మనము రెడీగా పెట్టుకున్న ఇప్పుడు మిక్సీ చేసిన చట్నీ ఉంది కదా! దీన్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. స్మెల్ మాత్రం చాలా బాగొస్తుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇడ్లీ, దోస, అన్నంలోకి మనం ఎప్పుడు పల్లి చట్నీ, క్యాప్సికమ్ చట్నీ, ఆనియన్ చట్నీ, అల్లం చట్నీయే కాకుండా ఇది ట్రై చేసి చూడండి. చాలా బావుంది. మోమోస్ చూడని వాళ్ళకి డిస్క్రిప్షన్‌లో లింక్ పెడుతున్నా. ఒకసారి మళ్ళీ చూడండి. మీకు అర్థమవుతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ట్రై చేయండి తప్పకుండా.